శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుక్కట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జీవమల దేవుడి రోజు ప్రత్యేకమైన మాటను మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఆమెన్. మళ్ళీ చదువుతున్నాను, నాతో కలిసి చదవండి. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచినడలా రమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బలమైన మాట ఏంటంటే, నీ చేతుల సంకెళ్ళు విడిపించబడుతున్నాయి, విడుదలవుతాయి. బంధకంలో ఉన్నావు కదా, ఇంతవరకు చేతుల సంకెళ్ళు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నానండి. కాళ్ళకి వేస్తారు సంఖ్యలు, నడవకుండా, పని చేసుకోకుండా, మళ్ళీ ఆ కాలు సంఖ్యలు ఎక్కడికి తీసుకోవడానికి ట్రై చేస్తామని చేతులకి వేస్తారు. ఎక్కడైనా అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు వెంటనే ఫస్ట్ చేతులకి వేస్తారు. చేతులకి వేసినప్పుడు మనం సరెండర్ అయిపోతుంటాం. చేతుల సంఖ్యలు ఏంటంటే, నీ చేతుల కష్టార్జితము బంధించబడుతుంది అనమాట. నీ ఇష్టానుసారంగా చేయటానికి ఉండదు. అంటే నీ చేతులు పని చేస్తాయి, డబ్బులు తెచ్చుకుంటావు, కానీ అది నీవు వస్త్రం కొనుక్కోలేవు, నువ్వు తినలేవు, నువ్వు అనుభవించలేవు. నీ వచ్చింది వస్తుంది, కానీ నీ ఇష్టానుసారంగా చేయటానికి లేక అది ఎలాగొచ్చిందో అలాగే మళ్ళీ ఇచ్చేయవలసి వస్తుంది అనమాట. బంధకం, చెర ఎంత పెద్ద శాపం అంటే, ఇంతవరకు నీ కష్టార్జితము అనేక మంది ఎత్తుకెళ్ళిపోతున్నారేమో. వడ్డీల కింద కష్టపడుతున్నావు. ఎంత కష్టపడుతున్నావో, నీ సుఖం కూడా పక్కకు పెట్టి కష్టపడుతున్నావు, నిద్రపోకుండా కూడా కష్టపడుతున్నావు, కానీ ఏది నిలవట్లేదని ఏడుస్తున్నావు కదా. ఎంత కష్టపడుతున్నావు, ఏం సంపాదించలేకపోయినా, ఏమీ లేదు, ఎప్పుడు నా కష్టార్జితం ఎవరో ఒకరు దొంగిలిస్తున్నారు, లేదా మోసపోతున్నాను, జ్ఞానం లేక ఎందరి చేతుల్లో పెట్టి మోసపోతున్నాను ఏడుస్తున్నావు కదా. ఈ దినము దేవుడు నీ చేతుల సంకెళ్ళు విడిపించుచున్నారు. ఈ రోజు నుండి ఆ బంధకము యేసు నామములో కొట్టివేయబడుతూ ఉంది. నీ చేతుల కష్టార్జితం దీవించబడుతుంది. నీ చెయ్యి ఆడుతుంది. అనేకమైనటువంటి పనులు చేసి మరలా నీ శరీరమును బలపరచుకోవటానికి, నీ కుటుంబాన్ని దీవెనకరంగా నడిపించుకోవడానికి దేవునికి ఒక ఫ్రీడమ్, ఒక స్వాతంత్ర్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి ప్రతి సంఖ్యలు, ప్రతి విధమైన బంధకము ఈరోజే విడిపించబడుతుంది. తర్వాత నీవు దేవునితో ప్రయాణము చేస్తావు, నీవు దేవునితో ముందుకెళ్తావు. బలమైన ఆశీర్వాదం ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాను. మీ కుటుంబానికి ఉన్నటువంటి చేతుల సంఖ్యలు యేసయ్య
అది కొట్టివేస్తూ ఉన్నారు, విడుదలవుతూ ఉన్నాయి. ఇక మీదట స్వతంత్రంగా బ్రతుకుతావు, ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. అద్భుతమైనటువంటి వాగ్దాన వాక్యము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవముల దేవుని సన్నిధానములో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేస్తాను అని చెప్తా ఉన్నారు. ప్రియులరా, ఆనాడు దావీదు కొరకు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ దేవుడు పలికిన మాటలు, చిన్న ప్రవక్త అయినటువంటి ఆమోసు దేవుని ఆత్మచేత వాడబడ్డాడు. ఆమోసు ప్రవక్త ద్వారా గొప్ప వాక్యము ప్రకటించబడింది. అదే వాక్యము, అదే వాగ్దానము ఈ దినము కృపాకాలములో దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారము తిరిగి లేవనెత్తబడుట. నోట్ చేసుకోండి, రాసుకోండి. పడిపోయిన దావీదు గుడారము తిరిగి లేవనెత్తబడుట. గుడారము పడిపోతే తిరిగి లేవనెత్తబడుతుంది. మనం అనుకుంటాం పడిపోయింది కదా గుడారం అని, కానీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుందన్న సంగతి నీకు తెలుసా? లేవనెత్తువాడు ఒకడున్నాడనే సంగతి నీకు తెలుసా? నీ గుడారమును లేవనెత్తటానికి లోకరక్షకుడు యేసు భూలోకానికి వచ్చి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన గుడారమును లేవనెత్తుతాడు, మన స్థితిని మరలా దేవుడు తిరిగి లేవనెత్తుతాడు. గుడారము అనగా మన దేహమునకు సూచనగా కనబడుతూ ఉంది. గుడారము అనేక రకాల అర్థాలు ఇచ్చేటువంటి మరి గొప్ప సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఇందులో ఒక గుడారమును మనం తీసుకుంటే మన మానవ దేహమే దేవుని గుడారముగా ఉంది. ఆమేన్. పేతురు చెప్తా ఉంటాడు, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని కీర్తనకారుడు అంటాడు. మనది పెద్ద గుడారము. ఏది? మన దేహమే, మన శరీరమే పెద్ద గుడారము. కానీ ఇంత పెద్ద గుడారము, ఈ గుడారాన్ని కట్టినవాడు దేవుడే. ఈ గుడారము కొన్ని సమయాల్లో బలహీనపడుతూ ఉంటుంది, కొన్ని సమయాల్లో ఆవేదన గురయ్యి కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ప్రియులరా, అయినా నీ గుడారాన్ని కట్టినవాడే మరలా నీ గుడారాన్ని తిరిగి లేవనెత్తుతున్నాడు. అనారోగ్యము చేత కూములిపోయినటువంటి నీ గుడారము, చెదిరిపోయిన నీ మనస్సు, జారిపోయిన నీ గుండె, నీవు కుప్పకూలిపోయినట్టు అయిపోయావు కదా, మరలా ఆయన నిన్ను లేవనెత్తుతున్నాను అని ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇల్లు, నీ వ్యాపారము, నీ బ్రతుకు, ఎంటైర్ నీ గుడారము కూలిపోయిందని అనుకున్నారు అందరూని. కూలిపోయిన చోటనే దేవుడు మరలా స్ట్రాంగ్గా కొత్త నిర్మాణముతో నిలబెట్టబోతా ఉన్నాడు. అది ఈరోజు నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పి గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తుతాను. అయ్యో, బిడ్డ కుటుంబం ఇలాగ అయిపోయింది, బిడ్డ జీవితం ఇలాగ అయిపోయింది, బిడ్డ సంసారం ఇలాగ అయిపోయింది, కుటుంబం ఇలా పాడైపోయింది, వ్యాపారం పాడైపోయింది, మా చేయి దాటిపోయింది అని ఏడుస్తున్నావు కదా. చేయి దాటిపోలేదు, అది దేవుని చేతిలోనే ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. మీ గుడారము, మీ ఇల్లు మరలా తిరిగి లేవనెత్తబడుతుందని శుభవార్త చెప్పడానికి దేవుడు తన సేవకుడు నన్ను మీ దగ్గరికి పంపించి ఉన్నాడు. మరలా కట్టబడుతుంది మీ కుటుంబం, నీ సంసారము, నీ కాపురము మరలా దేవుడు నిలబెడతాడు.
అప్పులైపోయాం, నా బ్రతికలాగా అయిపోయింది, ఇంకేమీ లేదు, ఎటన్నా పోవాలి, చనిపోవాలనుకుంటున్నావేమో. లేదు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గుడారమును, నీ వ్యవస్థని మరలా దేవుడు నిలబెడతా ఉన్నాడు. మనుషులు నిలబెట్టలేరు కానీ దేవుడు నిలబెడతాడు. దేవుడు నిలబెట్టిన దాన్ని మనుషులు కూల్చాలన్నా కానీ దానిని వారు కూల్చలేరు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఆమేన్. దేవుడు కాపాడకపోతే ఎవరు కాపాడలేరు. దేవుడే నీ కుటుంబాన్ని, నీ గుడారాన్ని కాపాడుతున్నాను అని చెప్తా ఉన్నాడు. ఏడుస్తున్నావా, వేదన చెందుతున్నావా? యేసు నామములో బలమైన మాట ఏంటంటే నీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది. ఆమేన్. పడిపోయిన దావీదు గుడారం కొన్ని సమయాల్లో పడిపోతుంది. కొన్ని సమయాల్లో గాలి తుఫానుల వల్ల గుడారము ఏదో పక్కకి ఒరిగిపోతుంది, లేకపోతే కూలిపోతుంది, తిరగబడుతుంది, ఎగిరిపోతుంది. అయినా ఎగిరిపోయినా, పడిపోయినా, ఒరిగిపోయినా వాటన్నిటిని తీసి మరలా అదే స్థానములో గుడారము నిలబెట్టేవాడు శక్తిగల యేసు దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ పాడైపోయావో, ఎక్కడ అనాథ అయిపోయావో, ఎక్కడ సంరక్షణ లేకుండా అయిపోయావో అక్కడే దేవుడు మరలా ఆయన 24 పెద్దల హస్తములతో మరల బలముగా నీ కుటుంబాన్ని నిలబెడతా ఉన్నాడు. ఆత్మదేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా చెప్పండి. గుండె జబ్బు వచ్చినప్పుడు ఏడుస్తున్నావేమో, లేకపోతే రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, నా వయసు అయిపోయింది, నా కాళ్ళు అరిగిపోతున్నాయి, నా ఎముకలు నాకు సహకరించట్లేదు, నా దేహము పాడైపోయింది, నేను ఎంతకాలం బ్రతుకుతానో, ఇంక నేను అది చూస్తానా, ఇది కడతానా, ఇది చూస్తానా, చేస్తానా, వెళ్తానా, ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయిందని అనుకుంటున్నావు కదా. దేవుడు మరలా 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 నీ గుడారమును లేవనెత్తుతున్నాడు. మరలా నీకు నూతన బలము రాబోతా ఉంది. పక్షిరాజు బలం వలె మరలా దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. మరలా కొత్త వ్యాపారం ప్రారంభిస్తావు, మరలా ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని చూస్తావు. అనేక మంది ఎదుట దీవెనకరమైన పాత్రగా నీ చెయ్యి పైన ఉండబోతా ఉంది. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ గుడారము తిరిగి లేవనెత్తబడుతుంది. ఆమేనని చెప్పండి. నమ్మిన వారు ముమ్మారు ఆమేనని చెప్పండి. 1 2 3. దాంట్లో మరొక మాట ఉంది చూడండి. దాని గోడను బాగు చేసి, మొదటగా గుడారాన్ని నిలబెడతాడు, దాని గోడను బాగు చేసి, రెండవది పడిపోయిన గోడని మరలా గోడను బాగు చేస్తాడు, పోయిన చోట్లను బాగు చేసి. చూడండి ఎంత మంచి మాటలు వస్తున్నాయో. ఒకటి లేవనెత్తుతానన్నాడు, రెండవది గోడను బాగు చేస్తాడు. నీకు, నీ భర్తకి యజమానుడిగా ఉన్న నీవు కానీ, నీ భార్య, నీ భర్త కానీ, కుటుంబంలో తల్లి తండ్రి కానీ మరలా గోడకి సూచనగా ఉన్నటువంటి ఆధారమైనటువంటి స్థితి పోయిన దానిని మరలా దేవుడు బాగు చేస్తానంటున్నాడు. అంటే వ్యాపారము బాగుపడుతుంది, మరలా చేతికి వ్యవసాయం ఇచ్చి దీవిస్తాడు, మరలా నీ చేతి పని ఆశీర్వాదంగా ఉంటుంది, మరలా నూతన ఆరోగ్యముతో నువ్వు కట్టబడతావు. భయపడద్దు, భయపడద్దు. క్రీస్తునందు నూతన సృష్టిగా మనం మారబోతా ఉన్నాము. ఓడిపోయామనుకోవద్దు. నేను చాలా నష్టపోయానని ఏడుస్తున్నావేమో, ఇల్లు లేదని ఏడుస్తున్నావేమో, నా బ్రతుకు, నా టైం అయిపోయింది, ఇంకా పోయే కాలం కానీ వచ్చే కాలం కాదని ఏడుస్తున్నావేమో. ఆకాశమందున్న దేవుడు మరొక అవకాశం దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. మరలా నీ వ్యాపారాన్ని పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. ఎంత వ్యాపారం చేసేదానో, ఎంత వ్యాపారం చేసేవాడిని అనుకున్నావు కదా, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూనే జీవితములో కుమిలిపోతున్న నీకు దేవుడిస్తున్న మాట, తిరిగి లేవనెత్తుతున్నాడు. మరలా నీ గోడను ఆయన బలపరుచుచున్నాడు. ఆయన ఆమేన్. గోడను కట్టేవాడు ఆయనే, నీ జీవితానికి ప్రొటెక్షన్ ఇచ్చేవాడు ఆయనే. మరొక మాట ఏంటంటే కనబడేది,
ఎస్, దాని పోయిన చోట్లను బాగు చేసి, దాని పోయిన చోట బాగు చేస్తాడు. ఎక్కడ డ్యామేజ్ వచ్చిందో, ఎక్కడ లాస్ వచ్చిందో, ఇందులో పాడైపోయావో, అది వ్యాపారమా, చెరువులా, వ్యవసాయంలోనా, స్నేహితులు మాటలు నమ్మి ఎక్కడో పెట్టుబడి పెట్టి దెబ్బతిన్న స్థితి, అయ్యో నేను ఆ వ్యాపారంలోకి వెళ్ళకుండా ఉంటే బాగుండే, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండే, అక్కడ పెట్టకుండా ఉంటే బాగుండే, అక్కడ కట్టకుండా ఉంటే బాగుండే, ఇలాగైపోయింది అలాగైపోయింది అంటున్నావు కదా. నీ జీవితాన్ని, నీ గుడారాన్ని మొదటగా దేవుడు లేవనెత్తుతున్నాడు. రెండవది నీ గోడను బాగు చేస్తున్నాడు. మూడవది పోయిన చోట ఎక్కడ ఏది పోయిందో అక్కడ మరలా తిరిగి నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. ఆమేనండి. ఈ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడాడంటే ఎలుగెత్తి ప్రభుని స్తుతించండి. పోయిన చోట మరలా బాగు చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ పడవేసుకున్నావో అక్కడ మళ్ళీ దొరుకుతుంది. ఏది పోయింది, మోసపోయానని అనుకుంటున్నావో, మోసగాళ్ళు కూడా పట్టుకొచ్చి నీ కాలు దగ్గర పాడేస్తారు పట్టుకొచ్చి. ఆమేన్. ఎవరు దొంగిలించారో వారు వచ్చి వారి మనసు మారి మరలా నీ దగ్గర పాడేస్తారు. పోయిన చోట బాగు చేస్తాడు. నీ గుడారము, నీ శరీరంలో ఎక్కడ ఏ ఆర్గన్ పాడైందో, చాలామందికి కిడ్నీ పాడైపోతుంది. కిడ్నీలో క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు. చాలామందికి ఊపిరితిత్తులు, చాలామంది లంగ్స్ క్యాన్సర్ కుళ్ళిపోతూ ఉంది. చాలామందికి మెడ దగ్గర, చెస్ట్ దగ్గర థైరాయిడ్ కింద వస్తూ ఉంది. చాలామందికి చర్మం పైన, శరీరం పైన మచ్చల కింద, కుళ్ళు కింద వస్తూ ఉంది. రకరకాల పేర్లు దానికి పెడతా ఉన్నారు. అయ్యో నా కాలు ఇలాగైపోయినాయి, నాకు అంత బాగానే ఉంది కానీ నా లోపల ఒక వ్యాధి ఉంది, అది పోతే నేను చాలా బాగుపడతాను. బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఇక్కడే నాకు ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది. ఈ మధ్య వినికిడి కూడా పోయింది, చెవిటితనం వచ్చింది, లేదా గుడ్డితనం వచ్చింది, మూగతనం వచ్చింది. రకరకాల వ్యాధులతో నీ గుడారము ఎక్కడ డ్యామేజ్ అయిందో, ఈరోజు ఈ అభిషేకం ద్వారా దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, పాడైన ప్రతి చోట ఆయన నీ గుడారమును బాగు చేయుచున్నాడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. మొదట మీ గుడారము నిలబడుతుంది అంటే మీకు మంచి ఆరోగ్యము దేవుడు ఈ దినాన్ని ఇస్తున్నాడు. శిరస్సు నుండి పాదం వరకు ఒక శక్తి మీ మీదకి దిగి వస్తుంది. అందుకని మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించి ఉన్నాడు. నేనైతే దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీ మీద చేతులుంచి ప్రార్థిస్తుంటాను. దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను తాకుతాడు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, మీరు బాగా గమనించుకోవాలి. తైలాభిషేకానికి వచ్చినప్పుడు మీరు తల వంచి ఇలా నమస్కరించాలన్నమాట. ఆ ఆశీర్వాదము దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను మీ మీద తైలముతో హస్త నిక్షేపణ చేస్తున్నప్పుడు మీకేం కావాలో అది మనసులో అనుకుని తల వంచాలి. అదే సమయంలో నేను మీ మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మ మీలోనికి ప్రవహిస్తుంది. దేవుని ఆత్మాభిషేకము మొదట మీ తలలోకి వెళ్తుంది, మీ తలంపులన్నీ కూడా దీవెనగా మారుస్తుంది. తర్వాత గొంతులోకి వెళ్తుంది, హార్ట్లోకి వెళ్తుంది, ఆర్గన్స్ అన్నిటి నుంచి ప్రతి అవయవాన్ని తాకుకుంటూ రక్త మాంసములలో కలిసి పాదము చివరి వరకు పరిశుద్ధమైన శక్తితో నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టి పరిశుద్ధాత్మునికి స్తుతి కలుగునట్లుగా, మహిమ కలుగునట్లుగా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట భౌతికంగా అన్ని ఆశీర్వాదాలకి కారణంగా మొదటగా నీ దేహము బలపరచబడుతుంది, మీ గుండె బలపరచబడుతుంది. కరోనా తర్వాత అందరి గుండె వీక్ అయిపోయిందట.
అందరి శరీరాలు బాయిలర్ కోడ్లాగా అయిపోయింది. బాయిలర్ కోడ్ మాంసం కొందామని వెళ్ళిన రోజు నేను, వాడు కత్తిచ్చుకుని కొట్టడం మానేసి 2 కాళ్ళు పట్టుకుని ఇలా చేతులతో ఇలా పీకేసాడు. నేనన్నాను, ఇదేంటి అలా పీకేస్తున్నావు ఏంటంటే, ఇదేం అవసరం లేదనేసి ఆడు ఇరిసేస్తున్నాడు దాన్ని. మనం పైకి పౌడర్లు రాసుకుని సెంట్లు కొట్టుకుని కాటికి పెట్టుకుని అందంగా ఉన్నాం, కానీ మన శరీరంలో, ఎవరి శరీరంలో బలము లేదు. అందరూ ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ అన్నీ కూడా ముగ్గుపోయి ఉన్నాయి. ఎప్పుడు ఏది ఆగిపోతుందో తెలియట్లేదు. డైరెక్ట్గా అయ్యో పొలం పనికి వెళ్ళి అక్కడే పడిపోయాడు. బస్సులో మొన్న బస్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఆడలా పడిపోయాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మొన్న ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూనే పడిపోయాడు, చనిపోయాడు. మన గుండెలన్నీ డ్యామేజ్ అయిపోయింది. మన శరీరం తత్వం మారిపోయింది. ఇంతకు ముందులా లేదు నీ బాడీ. నీకు తెలుస్తుంది నాలో బలం పోయిందని అనుకుంటున్నావు. పైకి నేను బలంగా ఉన్నానని అనుకుంటున్నావు, కానీ ప్రియులరా, దేవుడు ఎవరికీ లేని ఒక గొప్ప కృప ఈరోజు మీ శిరస్సు మీదకి, నా శిరస్సు మీదకి దేవుడు ఈ దినమే అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మరలా పడిపోయిన నీ బలము, నీ జ్ఞానము, నీ సౌందర్యము, నీ వ్యాపారము మరలా దేవుడు లేవనెత్తుతున్నాడు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. భయపడుతున్నావా? ఏదో వచ్చిందని ఏడుస్తున్నావా? సంపూర్ణంగా బాగుపడ్డావు. ఇప్పుడే క్రీస్తు రక్తం ద్వారా నీ రోగము కడిగి వేయబడింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. ఈ క్షణమే దైవిక స్వస్థతను చూడబోతా ఉన్నావు. నరాల్లోకి ఆ జీవశక్తి వెళ్తుంది. నీ బ్రెయిన్ ట్యూమర్ లేదు, ఏమీ లేదు. నీకు నీ బ్రెయిన్ అంతా యేసు రక్తంతో కడగబడుతుంది. నీ నడుములో ఉన్న రోగము యేసులో పోతుంది. నీ జాయింట్లో ఉన్న ఆ దాగి ఉన్న కీడు, ఆ దైవపు శక్తి, ఆ రోగము యేసు నామములో పోవునుగాక. నీ ఇంటికి దైవిక స్వస్థత, నేడే స్వస్థత. ఈ క్షణమే దేవుని వెలుగు నీ మీద అనుగ్రహించబడు. అందరు 2 చేతులు పైకెత్తి, నా పాపము క్షమించేసి. తెలుసో తెలియక నేను పాపం చేస్తున్నాను. కొన్ని సమయాలు, కొన్ని పరిస్థితులను బట్టి కాలు జారిపోయినేమో, మాట జారిపోయినేమో, బుద్ధిహీనంగా నా సొంత జ్ఞానంతో నేను ప్రవర్తించి నీ మనసుని బాధ పెట్టినేమో, నీ గాయాన్ని రేపేనేమో. నన్ను క్షమించు యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను కడుగు. నాకు తండ్రిగా ఉండవా యేసు? నాకు తండ్రిగా ఉండాలి. నీవే నా నాయకుడవు, నీవే నా దేవుడవు. నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నా పాపాలు క్షమించు, నన్ను బాగు చేయి. ఈ దినము నాతో మాట్లాడావు, తిరిగి మరలా కట్టబడతానని. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు మనలతో మాట్లాడుతూ ఉన్నాడు. బలమైన అభిషేకం మన చుట్టూ ఆవరించి ఉంది. నీ ఇల్లు మరలా కట్టబడుతుంది, నీ సంసారం మరలా నిలబడుతుంది. మరలా నువ్వు కాపురం మొదలు పెడతావు. నూతన ప్రేమ, అనురాగాలు దేవుడు నీ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. నీ ఇంటిని కలిబిలి చేస్తున్న చేతబడి అది దూరం అవటం నేను చూస్తున్నాను. ఒక చీకటి శక్తి మీ ఇంటిని గలిబిలి చేస్తుందని బాధపడ్డావు కదా, అది ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నావు, అది నీ కుటుంబ సభ్యుల నుండి, నీ ఇంటి పైకప్పు నుండి అది యేసు నామములో దూరముగా పారిపోతుంది. దహించు అగ్ని చేత కాల్చబడుతుంది. అది మరలా నీ ఇంటికి సైతాన్ రాదు. నన్ను 2 అంతలుగా దీవించు. అడగండి, మీకేం కావాలో అడగండి. కడపలో ఆమె బోరు నీరు కావాలని అడిగింది. నీకేం కావాలి?
హద్దు లేకుండా అడుగు. నీకు దమ్ముంటే నువ్వు ఊహించలేదు అడుగు. బలమైన ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. మరలా నీ పాడి, నీ పంట వెలుగులోకి రాబోతుంది. నీ చేతి పని ఆశీర్వాదంగా మారబోతుంది. మరలా వాడబడతావు, మరలా కట్టబడతావు, మరలా ముందుకెళ్తావు. చీకటిలోనే వెలుగు కార్యాన్ని చూడబోతుంది. నన్ను ఆశీర్వదించు దేవా అని అడుగు. నన్ను దీవించు దేవా అని అడుగు. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి.